ఏంటన్నది తెలుసుకోవాలి. ఓకేనా? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అంటారు మామూలుగా అయితే ఓఎస్ఐని. సో ఈ ఓఎస్ఐ లేయర్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఒక అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఓకేనా? అంటే మీరు కంప్యూటర్స్ అయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది ఓఎస్ఐ లేయర్స్. సో హలో, ఎస్ ఎస్ హలో, వినిపిస్తుంది. యా సో యూజువలీ కంప్యూటర్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేది తెలుస్తుంది అనమాట. వీటిని ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటారు అనమాట. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ లేయర్స్ అంటారు ఓఎస్ఐ లేయర్స్. ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేవి మొత్తం 7 ఉంటాయి. అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్, అప్లికేషన్ ప్రజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్ ఫిజికల్. ఓకేనా? ఎవరో వెనకాల మాట్లాడుతున్నారు. హలో, ఓకే, కూల్. సో ఈ ఓఎస్ఐ లేయర్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నది ఫస్ట్ మనం చూస్తే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. ఓకేనా? ఇది చాలా బేసిక్, వెరీ వెరీ బేసిక్ ఇది. ఓకే, మనం సబ్నెటింగ్ చెప్పేసుకున్న తర్వాత ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏంటి అని అడిగితే మాకు తెలియదు అంటే బాగోదు. సో ఫస్ట్ ఓఎస్ఐ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇలా 2 సిస్టమ్స్గా తీసుకున్నప్పుడు మనం దీన్ని 7 పార్ట్స్గా విడదీసుకోవాలి. అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్, అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్, అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్ అండ్ ఫిజికల్. ఓకేనా? ఒకసారి రాసుకుందాం మనం ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఒకటి ఎలా పనిచేస్తుంది మనకి అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్ అండ్ ఫిజికల్. ఓకేనా? ఇవి మనకున్న లేయర్స్. ఓకేనా? అలాగే మీకు ఇటు సైడ్ కూడా సేమ్ ఇవే ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్ అండ్ ఫిజికల్. ఓకేనా? ఇలా ఉంటాయి. ఫిజికల్ టు ఫిజికల్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దీనిని మనం ఫస్ట్ లేయర్ అనుకోవాలి. ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్, ఇది ఫోర్త్ లేయర్, ఇది ఫిఫ్త్ లేయర్, ఇది సిక్స్త్ లేయర్, ఇది సెవెంత్ లేయర్. ఓకేనా? సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఇస్తాను మీకు ఇక్కడ. ఓకేనా? ఏపీఎస్ టిఎన్డిపి. ఓకేనా? మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏపీ. ఈ ఎస్టీ అనేది స్టేట్, ఈ ఎస్ అనేది స్టేట్ అనుకోండి. ఏపీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకోండి. టిఎన్డి అంటే తమిళనాడు అనుకోండి. పి అంటే పక్కన.
ఇలా గుర్తుపెట్టుకుంటాం మేము యూజువల్లీ. ఓకేనా? సేమ్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్టేట్ తమిళనాడు పక్కన. ఓకేనా? ఓకే. ఇలా గుర్తుపెట్టుకుంటాం యూజువల్లీ దీన్ని. ఓకే. అప్లికేషన్ ప్రెజెంటేషన్ సెషన్, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, డేటా లింక్, ఫిజికల్లో ఏముంటాయి? ఫిజికల్లో వైరింగ్ అంతా ఉంటుంది, కనెక్టబుల్ మీడియా అనేది ఉంటుంది. డేటా లింక్ దగ్గరకు వచ్చేటప్పటికి స్విచ్చింగ్ జరుగుతుంది. నెట్వర్కింగ్లో స్విచ్చింగ్ జరుగుతుంది. స్విచ్చింగ్లో ఏం జరుగుతుంది? స్విచ్చింగ్లో మనకి ఒక లోకల్ నెట్వర్క్ కనెక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 128 పోర్ట్ స్విచెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి? డివైజెస్ చూడాలి, మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? 128 పోర్ట్ స్విచ్. ఓకేనా? ఇలా ఉంటుంది 128 పోర్ట్ స్విచ్ అనేది. ఓకేనా? మీరు చూసే ఉంటారు మీ కంప్యూటర్ ల్యాబ్స్లో, వాటిల్లో ఉంటుంటాయి ఇవి. యూజువల్లీ ఏం చేస్తారంటే ల్యాన్ కనెక్షన్స్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెడతారు. దీన్ని ఒక స్విచ్ అంటారు అనమాట. ఈ స్విచ్లో మీకు ఈచ్ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు హనీకోమ్ లాగా కనపడుతుంది కదా, ఒకదాని పక్కన ఒకటి. వీటిని మనం RJ45 కనెక్షన్స్ అంటాం. ఏమంటాం? RJ45 కనెక్షన్స్. వీటిల్నే మనం ఈథర్నెట్ పోర్ట్స్ అని కూడా అంటాం. ఈథర్నెట్ పోర్ట్స్ అని కూడా అంటాం. ఈ ఈథర్నెట్ పోర్ట్స్ మీకు కంప్యూటర్లో కూడా ఉంటాయి, ల్యాప్టాప్ కూడా ఉంటుంటాయి. వాటిని మనం NIC కార్డ్స్ అంటాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకేనా? ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ ద్వారానే మనం ఫిజికల్ కనెక్షన్ అనేది చేస్తాం. దేనికి చేస్తాం? డేటా లింక్లో ఉన్న స్విచ్కి చేస్తాం. ఓకేనా? సో స్విచ్ అనేది విత్ ఇన్ నెట్వర్క్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్విచ్ అనేది విత్ ఇన్ నెట్వర్క్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో నెట్వర్క్ కి మధ్యలోకి వెళ్ళేటప్పటికి నెట్వర్క్ లేయర్ వస్తుంది. దీనినే లేయర్ 3 అని కూడా అంటారు. లేయర్ 3 డివైజెస్ అని కూడా అంటారు. లేయర్ 3 డివైజెస్ వచ్చేటప్పటికి మీకు ఏముంటాయంటే రౌటర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? నెట్వర్క్ లో అయితే స్విచ్ ఉంటుంది. ఓకే. అదే మీకు లేయర్ 2 లేయర్ అయితే ఎలా ఉంటుంది? లేయర్ 2 లేయర్ అయితే మీకు ఇంకోటి తీసుకున్నాం కొత్తది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్విచ్ ఉందనుకోండి ఇట్లా. ఓకేనా? స్విచ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి అనుకోండి. అర్థమవుతుందా? విత్ ఇన్ ద నెట్వర్క్ లోనే మీకు కనెక్ట్ అవుతాయి. విత్ ఇన్ ద నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ 1, క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D, క్లాస్ E నెట్వర్క్స్ ఉంటాయి. ఇందులో మనం యూజువల్లీ క్లాస్ C నెట్వర్క్ తీసుకున్నట్టయితే 192.168. మొన్న చూసేవాళ్ళం మనం 192.168.10.2 ఇక్కడ నుంచి మొదలుపెట్టి 192.168.10.254 దాకా ఉంటాయి మొత్తం IP అడ్రస్లు. ఓకేనా? ఒక 254 IP అడ్రసెస్ అనేవి వస్తాయి అన్నమాట మనకి. సో ఈ 254 డివైజెస్ కి అసైన్ చేయగలుగుతాం అనమాట. DHCP చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఒక పూల్ ఆఫ్ IPs ఇచ్చినప్పుడు ఒక సర్వర్ అనేది ఉంటుంది, DHCP సర్వర్. ఆ సర్వర్ అనేది మొత్తం పూల్ ఆఫ్ IPs ని ఇక్కడ ఉన్న డివైజెస్ అన్నిటికీ కనెక్ట్ చేస్తుంది అని. ఇలా మీకు ఏంటంటే స్విచ్ దగ్గరకు వచ్చేటప్పటికి విత్ ఇన్ నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ అన్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఈ విత్ ఇన్ నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ అన్ని ఏవైతే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటామో, ఇది నెట్వర్క్ టు నెట్వర్క్. ఇది ఒక నెట్వర్క్ అనుకోండి కాసేపు. మళ్ళీ ఇక్కడ వేరే స్విచ్ ఉందనుకోండి. ఈ స్విచ్ కి కూడా మళ్ళీ కొన్ని డివైజెస్ కనెక్టెడ్ లో ఉంటాయి కదా, అవునా కదా? ఇక్కడ మనం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాం? 192.168.10.2 అంటున్నాం. ఎప్పుడు కూడా 10.1 అనేది రౌటర్ IP అడ్రస్ అవుతుంది. ఏ నెట్వర్క్ తీసుకున్నా సరే లాస్ట్లో .1 ఉంది అంటే అది మీకు రౌటర్ అవుతుంది. 10.1 ఈ 10.1 అనేది మీకు రౌటర్ అవుతుంది. రౌటర్ అనేది ఎలా ఉంటుంది? రౌటర్ అనేది మనం ఎలా చూపిస్తామంటే, మామూలుగా అయితే దీనికి ఏంటంటే ఇటో క్యారో ఇస్తారు స్విచ్కి. అర్థమవుతుందా? This is how they represent the switch usually. ఓకేనా? ఇలా. ఓకే. అంటే అంత బాగా వేయడం రాదనుకోండి బొమ్మలు, కాకపోతే అర్థం చేసుకోండి, మరి ఏం చేయలేం. ఓకే. ఇక్కడ వచ్చేసి దీనిని రౌటర్ అంటారు. ఓకేనా? ఓకే.
సో ఈ రౌటర్ అనేది ఇంటెలిజెంట్ డివైస్ అనమాట. ఏంటంటే మీ స్విచ్ వచ్చేసి ఈ రౌటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? ఓకే. సో ఈ రౌటర్ వేరే రౌటర్ తోటి మాట్లాడాలి. అలాగే దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీని .1 కూడా ఒక రౌటర్ అవుతుంది. అర్థమైందా? దీని .1 కూడా ఒక రౌటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take this thing as let us say 192.168.169. వేద్దాం, ఇక్కడ 10.1 అనుకుందాం. ఇది రౌటర్ దీనికి. ఓకే, ఇక్కడ 192.169.10.2 నుంచి 254 దాకా ఉంటాయి. ఐపీ అడ్రసెస్ రేంజెస్ అనేవి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఓకేనా? ఓకే. సో స్విచ్ కి కనెక్ట్ అయ్యి ఉంది, ఈ స్విచ్ ఈ రౌటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఎక్కడో ఇంటర్నెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెర్లిన్ లో ఉందనుకోండి, ఇది మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి. బెర్లిన్ లో ఉన్న సర్వర్ ని మనం పింగ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఇది వాళ్ళ సర్వర్ అనుకోండి కాసేపు. ఓకేనా? ఈ ఎల్లో కలర్ ఏదైతే తీసుకుంటున్నామో ఇది సర్వర్ అనుకోండి. ఓకేనా? ఈ గ్రీన్ కలర్ ఏదైతే తీసుకుంటున్నామో అది క్లయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అనేది వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అనేది వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఏంటంటే ఓవర్ ద ఇంటర్నెట్ చూసుకుంటే చాలా రౌటర్స్ ఉంటాయి అవైలబుల్గా. అర్థమవుతుందా? ఇలా డిఫరెంట్ రౌటర్స్ అనేవి ఓవర్ ద ఇంటర్నెట్ ఉంటాయి. సో ఈ ఓవర్ ద ఇంటర్నెట్ ఉన్న వాటిల్లోంచి ఈ రౌటర్స్ ఉన్నాయి కదా, ఈ రౌటర్స్ మీదుగా మీకు మీ రౌటర్ అనేది ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అన్నది తీసుకుంటుంది. అంటే ఎంత తొందరగా రీచ్ అవ్వగలుగుతాను నేను అని. అంటే 1 2 3 4 హాప్స్లో వెళ్తుంది ఇక్కడ. అంతేనా? హలో, అదే ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే 1 హాప్ 2 హాప్స్లో వెళ్ళిపోతుంది. అవునా కదా? ఓకే. దీనికి కనెక్ట్ అవ్వదు. ఓకేనా? మళ్ళీ దానికి కనెక్ట్ అవుద్ది అనుకుంటారు మీరు. ఓకే, కనెక్ట్ అవ్వకుండా 1 హాప్లో వెళ్ళిపోతుంది. అవునా? ఇక్కడ 2 హాప్స్లో వెళ్తుంది. కరెక్టా? యా. సో ఇందులో షార్టెస్ట్ పాత్ ఏది? సింగిల్ వన్. ఇందులో షార్టెస్ట్ పాత్ వచ్చేసి మీకు ఇది. యా. వయా దీని మీదుగా వెళ్తుంది షార్టెస్ట్ పాత్. అవునా కదా? కరెక్ట్. ఇప్పుడు ఆ షార్టెస్ట్ పాత్ అనేది తీసుకుంటుంది. మీరు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి మీరు ఒక ప్యాకెట్ అనేదాన్ని పంపిస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? అంటే నాకు పలానా వెబ్సైట్ కావాలి అని మీరు అడిగారు అనుకోండి. అడిగినప్పుడు నెట్వర్కింగ్లో వెనకాల జరిగే పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు అడిగారో ఓకే సరే, ఓకే ఫైన్. ఇది అలా మూవ్ అవ్వకపోతే వేరే రకంగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది వచ్చేసి మీ రౌటర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ సే మై డెస్టినేషన్ ఈజ్ 192.168.10.2. సో లెట్ us గో దేర్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఓవర్ ద ఇంటర్నెట్లో ఉన్న వాటిని బట్టి కొన్ని రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్ని బట్టి మీ రౌటర్ ఏం చేస్తుంది? మీ రౌటరు ఓపెన్ షార్టెస్ట్ పాత్ అల్గారిథంని యూజ్ చేస్తుంది. దీన్నే మనం ఏదో అంటారు, ఇది పలకడం కొంచెం కష్టం, దీక్షిత్రాస్ అల్గారిథం అంటారు. ఓకేనా? చిచ్చి. ఏం చిచ్చి? పేరు. ఓకేనా? ఇది అదే. సో దాన్ని ఇంత కష్టపడక్కర్లేకుండా మనం దీన్ని ఓపెన్ షార్టెస్ట్ పాత్ OSPF అల్గారిథం అని పిలుద్దాం. ఓకేనా? అలా కూడా పిలవచ్చు. ఓకే, OSPF అంటే ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అల్గారిథం. ఓకే, I'm just trying to relate few things of engineering actually. సో ఈ ఓపెన్ షార్టెస్ట్ పాత్ అల్గారిథంని పట్టుకొని ఇది ఏం చేస్తుంది? పలానా ఇది ఉంది కదా ఇక్కడ, ఈ ప్యాకెట్ని పంపించాలి ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ప్యాకెట్ని ఫస్ట్ ఇక్కడికి పంపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఈ ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమని అడుగుతుంది? అరే బాబు, నాకు www.facebook.com రా, నువ్వే సర్వర్వి, నాకు నీ వెబ్ పేజ్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఏదైతే వెబ్ పేజ్ ఆన్సర్లో వస్తుందో ఇది ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇలా మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగలుగుతారు ఓవర్ ద ఇంటర్నెట్. అర్థమైందా? హలో, కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది ಅಂದ್ರೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. See, I'll tell you. What is happening here is your client is on different network, right? Yeah.
that different network has a different router, correct? When compared to this one, this is different, no? These are two networks. Yeah. For example, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీ చుట్టాలు ఉన్నారు అనుకో, ఓకేనా? ఇక్కడ నుంచి నువ్వు మీ సన్ని పంపించాలనుకో, ఈయన బస్ ఎక్కిస్తావు, అవునా? ఇన్ని బస్ ఎక్కించిన తర్వాత ఏ బస్ ఎక్కిస్తావు? ఇన్ని తొందరగా వెళ్ళే బస్ ఎక్కిస్తావు, అవునా? అవును. సో దట్ ఈస్ ఓపెన్ షార్టెస్ట్ పాత్. అర్థమైందా? సో ఇది సోర్స్. ఇది నువ్వు తీసుకెళ్ళి మెజెస్టిక్ లో బస్ ఎక్కించావు అనుకో, ఆడ ఎంజీబీఎస్ లో దిగుతాడు అక్కడ, అంతేనా? సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్యాకెట్ స్టార్ట్ అయిన తర్వాత ఏది షార్టెస్ట్ పాత్ ఫస్ట్ చూసుకొని ఆ షార్టెస్ట్ పాత్ లో నుంచి డెస్టినేషన్ రీచ్ అవుతుంది. అర్థమైందా? వెళ్ళిన తర్వాత అక్కడ ఎంజీబీఎస్కి వెళ్తే సరిపోదు కదా, ఇక్కడ మెజెస్టిక్ వస్తే సరిపోదు కదా మనకి. మామూలుగా బెంగళూరు వచ్చినప్పుడు ఇంటికి కూడా రావాలి కదా. సో ఆటోమేటికలీ అది స్విచ్ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ స్విచ్ దగ్గర నుంచి ఏదైతే డిజైర్డ్ ఐపీ అడ్రస్ నువ్వు చెప్తున్నావో ఆ ఐపీ అడ్రస్కి వెళ్తుంది. అర్థమైందా? ఓకే, గోట్ మై పాయింట్. ఇప్పుడు ఇంకొక క్లియర్గా చెప్తాను చూడు నీకు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఎండి ఓపెన్ చేస్తున్నాము. సిఎండి ఓపెన్ చేసి వెన్ వీఆర్ సెయింగ్ పింగ్ www.google.com అన్నాం, ఓకేనా? హలో, పింగ్ చేసాం. పింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? రిప్లై వస్తుంది. అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్గా 4 ప్యాకెట్లు పంపించింది ఇది ఇక్కడ నుంచి. ఈ 4 ప్యాకెట్లు రిసీవ్ అయ్యాయి, అవునా? లాస్ట్ ప్యాకెట్స్ అనేవి 0. ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ? ఫస్ట్ ఇది వెళ్ళి నా రౌటర్కి టచ్ అవుతుంది, నా మోడెంకి టచ్ అవుతుంది, అవునా? ఫస్ట్ ఈ పింగ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది? నా మోడెం టచ్ అవుతుంది, అవునా? నా మోడెం టచ్ చేసిన తర్వాత www.google.com అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? అది డిఎన్ఎస్ రెజల్యూషన్ చేసుకుంటుంది. డిఎన్ఎస్ రెజల్యూషన్ చేసుకుని ఓహో ఫలానా ఐపీ అడ్రసా, ఓకే ఈ ఐపీ అడ్రస్ అని తీసుకుంటుంది. ఇది IPv6 ఐపీ అడ్రస్. There are 2 types of IP addresses, IPv4, IPv6. సో ఇది IPv6 ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ ని తీసుకుంటది. ఓకే ఇది ఐపీ అడ్రస్, దీనికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నా మోడెం డిసైడ్ చేస్తుంది, నా రౌటర్ డిసైడ్ చేస్తుంది దీనికి నేను ఫాస్ట్ గా ఎలా వెళ్ళగలుగుతాను అని ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అనే అల్గారిథం ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది? ఎన్ని తక్కువ హాప్స్ లో వెళ్ళగలుగుతుందో అంత తక్కువ హాప్స్ లో వెళ్ళి దేన్ని టచ్ చేస్తుంది? వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్ ఆఫ్ google.com ని టచ్ చేస్తుంది. అర్థమైందా? ఓకే. టచ్ చేసినప్పుడు ఏమంటుంది? పింగ్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ హలో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్లో ఉన్నావు, నువ్వు వింటున్నావు వినట్లేదో నాకు డౌట్ వస్తే నేను ఏం చేస్తాను? స్వాతి ఐ యు లిజనింగ్ అని అడుగుతాను. అదే పింగ్ అక్కడ. అర్థమవుతుందా? సో వెన్ ఇట్ లిజన్స్ ఇట్ గివ్స్ ఎ రిప్లై. సో జస్ట్ లైక్ స్వాతి ఐ యు లిజనింగ్ అంటే నువ్వు ఎస్ అని చెప్తావు, అదే ఇక్కడ రిప్లై. ఓకే. నువ్వు పంపించిన ప్యాకెట్ ఏమంటది? వెళ్ళి హలో ఐ యు అవేక్ అని అడుగుతుంది దాన్ని. ఎస్ ఐ యామ్ అవేక్ అంటది అది. అప్పుడు నువ్వు రిప్లై వస్తుంది నీకు. ఎన్ని సెకండ్స్ లో వచ్చింది? 11 milliseconds లో వచ్చింది. ఓకే. సో ఈ వెనకాల జరుగుతున్న మ్యాజిక్ అంతా ఏంటి? ఒక సర్వర్ ని రీచ్ అవ్వడానికి మనకి విత్ ఇన్ నానో సెకండ్స్ లో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఇది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం దీంట్లోనే, ఓకేనా? ఓకే. టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, ఏం కాదు. ఎవ్రీథింగ్స్ గోనా బి ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి ఫిజికల్ లేయర్స్. ఈ ఫిజికల్ లేయర్లో ఏముంటుందంటే వైర్స్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి మొదలెడదాం మనం. ఓకే, నేను ఫైర్ ఫాక్స్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను, లేదంటే గూగుల్ క్రోమ్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని నేను ఏం చేశాను? ఒకటి ఎంటర్ చేశాను. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని ఎంటర్ చేశాను. google.com అని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది డేటా ఫార్మెట్ ఏంటి, ట్రాన్స్లేషన్ ఏంటి, ఎన్క్రిప్షన్ ఏంటి, అన్ని ప్రెజెంటేషన్ లేయర్లో చూసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? ఒక సెషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది దీనికి దానికి మధ్యలో. రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అని వస్తూ ఉంటుంది ఒక్కోసారి. చూసారా మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లేనప్పుడు? రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అని ఎందుకు వస్తుంది? టైమ్డ్ అవుట్ అంటే అర్థం ఏంటి అసలు? జనరల్గా కొంత టైం నేను ట్రై చేశాను, సో నేను మ్యాక్సిమం ఎంత టైం ట్రై చేయగలను అది నేను ట్రై చేశాను, కాకపోతే నీ రిక్వెస్ట్ వెళ్ళలేదు, సో రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అంటుంది. అవునా? అది ఎప్పుడు జరుగుతుంది? ఒక సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అయితేనే కదా జరుగుతుంది రెండిటి మధ్యలో, అవునా కదా? కరెక్ట్.
సో అక్కడ సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు పంపించిన ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ జరుగుతుందా, మీరు ఏ ప్రోటోకాల్ టీసీపీ ప్రోటోకాల్ వాడుతున్నారా, యూడిపి ప్రోటోకాల్ వాడుతున్నారా అన్నది చూసుకొని, అంటే పలానా ఏ ప్రోటోకాల్ వాడుతున్నారో చూసుకొని దాన్ని బట్టి టీసీపీ ప్రోటోకాల్ అంటే 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది, యూడిపి ప్రోటోకాల్ అంటే 1-వే కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది టీసీపీనా యూడిపినా డిసైడ్ చేసుకొని ఇది ట్రాన్స్పోర్ట్కి రెడీ చేసుకుంటుంది, ప్యాకెట్ని ఎలా పంపించాలి అన్నది డిసైడ్ అవుతుంది. ఇంకా డైవ్ డీప్ చేస్తాం, టీసీపీ యూడిపి అన్నీ తెలుస్తాయి, ఒక 2 నిమిషాలు వినండి ఓకేనా. ఏ ప్రోటోకాల్తో పంపిస్తున్నామో అది ట్రాన్స్పోర్ట్లో డిసైడ్ చేసుకొని అప్పుడు నెట్వర్క్ దగ్గరికి వస్తుంది. నెట్వర్క్లో ఏముంటుంది, ఐపీ అడ్రసింగ్ ఉంటుంది, ఇక్కడ రౌటర్స్ కూర్చుని ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు సెషన్ ఎస్టాబ్లిష్ చేసావో, ఏ ఎన్క్రిప్షన్ చెప్పావో, ఏ ప్రోటోకాల్ తోటి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ ప్యాకెట్ పంపించాలనుకుంటున్నావో రౌటర్కి చెప్తావు. అప్పుడు రౌటర్లో నీకు ఏంటంటే రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఈఐజిఆర్పి అని, ఆర్ప్ అని, చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు బేసిక్గా. సో ఆ ప్రోటోకాల్స్ని బట్టి ఏం చేస్తుంది రౌటరు, దగ్గరలో ఉన్న నెక్స్ట్ రౌటర్ ఏది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి బాసు నీ దగ్గర మిగతా రౌటర్స్ ఇన్ఫర్మేషన్ ఉందా, నేను పలానా చోటకి వెళ్ళాలని అడుగుతుంది. అర్థమైందా? ఓకే. సో అప్పుడు నీకు దగ్గరలో ఉన్న రౌటర్ ఏమని చెప్తుంది, నా దగ్గర డేటాబేస్లో ఈ రౌటర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవి తీసుకో నువ్వు అని చెప్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ గోయింగ్ టు ద ఎంక్వైరీ ఇన్ బస్ స్టేషన్. నువ్వు బస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా చోటకి వెళ్ళాలరా బాబు, బస్సులు ఏముంటాయి అంటే నువ్వు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు, ఈ బస్సులు ఉన్నాయి, ఈ బస్సులు ఏసీ బస్సులు ఉన్నాయి, నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి, ఈ బస్సులు ఉన్నాయి అని అన్ని బస్సుల ఇన్ఫర్మేషన్ వాడు చెప్తాడు. అని ఇన్నింటికి బస్సు వస్తుంది, ఇన్నింటికి బస్సు వస్తుంది, కరెక్టా కదా? సో అదే జరుగుతుంది ఇక్కడ నెట్వర్క్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెట్వర్క్ టు నెట్వర్క్ రీచ్ ఎప్పుడైతే అయిపోతుందో, అంటే రౌటర్స్ ఏం చేస్తాయి ఒకదానితో ఒకటి మాట్లాడుకుని కలెక్టివ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని. అర్థమైందా? అవి ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఇలా రౌటర్స్ ఉన్నాయి కదా ఒకటి ఇవన్నీ మాట్లాడుకుంటాయి అనమాట. ఇవన్నీ మాట్లాడుకుని కలెక్టివ్గా ఒక డేటాబేస్ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ టైం టు టైం ఇవి పింగ్ చేసుకుంటూ ఉంటాయి ఒకదాన్ని ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బంద్ చేయట్లేదు అనుకో ఓకేనా, పూర్తిగా ఈ రూట్ ని మానేస్తాయి ఇంక ప్యాకెట్ పంపించడానికి, ఇందులో వెళ్తాయి. అర్థమైందా? సో అలా ఏంటి కంటిన్యూస్ గా మాట్లాడుకుని ఒకళ్ళ అడ్రస్ ఒకళ్ళ దగ్గర పెట్టుకొని ఇవి ఏం చేస్తాయి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి ఒకదాంతో ఒకటి. సో పని చేస్తున్న వాటిని బట్టి ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఏది ఉందో ఆ షార్టెస్ట్ పాత్లో తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతున్న ప్యాకెట్ ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి స్విచ్కి వస్తుంది. స్విచ్కి వచ్చిన తర్వాత ఏంటి, స్విచ్లో లోకల్గా నీకు 128 254 ఎన్నో డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉన్న తర్వాత ఈ స్విచ్ దగ్గర ఏముంటుందంటే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏముంటాయి, దీని హార్డ్వేర్ అడ్రస్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి అని 2 కాలమ్స్ ఉంటాయి. సో ఆ 2 కాలమ్స్ని బట్టి నువ్వు ఇచ్చిన ఐపీ అడ్రస్ని బట్టి ఏ మ్యాక్ అడ్రస్కి పంపించాలి, అంటే ఏ ఎన్ఐసి కార్డుకి పంపించాలి, ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకి పంపించాలి అన్నది స్విచ్ డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది కిందకి వెళ్తుంది. ద సేమ్ ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో, రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే సాల్వ్ అయిందో ఆ రిప్లై అనేది కూడా నీకు సేమ్ వేలో ఫస్ట్ స్విచ్కి వెళ్ళి, స్విచ్ నుంచి రౌటర్కి వెళ్ళి, రౌటర్ అప్పటికే మొత్తం డేటాబేస్ కలెక్ట్ చేసుకుని ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ రౌటర్కి వెళ్ళి, నెక్స్ట్ రౌటర్ నుంచి డెస్టినేషన్ రౌటర్కి వెళ్ళి, డెస్టినేషన్ రౌటర్ నుంచి స్విచ్కి వెళ్ళి, స్విచ్ నుంచి నీ దగ్గరకు వస్తుంది. ఏదైతే నువ్వు విత్ ఇన్ సెకండ్స్లో ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ లోడ్ అవుతున్నది చూస్తున్నావో దాని వెనకాల ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అర్థమైందా? ఓకే, యు గాట్ మై పాయింట్? సో ఇంత ప్రాసెస్ని ఫ్లాలెస్గా చేయడానికి మనకి దీని బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తున్నారు అంటే అడ్రస్ అనేది ఫ్లాలెస్గా మీకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే మీరు క్లియర్గా వెళ్ళగలుగుతారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బసవనగుడి వచ్చాయన్నాను అనుకో, బసవనగుడి అనేది చాలా పెద్దది కదా, బసవనగుడిలో ఎక్కడికి రావాలన్నది చెప్పాలి కదా. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వచ్చాయన్నాను, హైదరాబాద్ వచ్చాయన్నాను, లేదా న్యూయార్క్ వచ్చేసాయి వీల్ మీట్ అంటాను. న్యూయార్క్ వచ్చేసాయి వీల్ మీట్ అంటే ఎక్కడ కలవాలి, దానికి పర్టికులర్గా ఒక ఐపీ అడ్రసింగ్ ఒక అడ్రసింగ్ అనేది ఉండాలి కదా, ఒక ఫిజికల్ అడ్రసింగ్ అనేది ఉండాలి కదా. అవునా కదా? సో అలాగే ప్రతి కంప్యూటర్ దగ్గర కూడా మనం ఏంటంటే లాజికల్గా 2 అడ్రస్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఒకటి ఫిజికల్ అడ్రస్ ఓకేనా,
ఒకటి ఫిజికల్ అడ్రస్, రెండోది లాజికల్ అడ్రస్. ఈ లాజికల్ అడ్రస్ మన ఐపీ అడ్రస్ అంటారు. దీన్నే మనం ఏమంటాం, ఐపీ అడ్రస్ అని పిలుస్తాం. ఓకేనా. ఈ ఫిజికల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ అడ్రస్ ని మనం ఏమని పిలుస్తాము అంటే మ్యాక్ అడ్రస్ అని పిలుస్తాం. ఎంఏసి మ్యాక్ అడ్రస్ అని పిలుస్తాం. అర్థమైందా? ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఏంటి అని అడిగితే జనరల్ గా మనకి ఎలాగైతే ఫిక్స్డ్ గా ఒక ఐపీ అడ్రస్ ఉంటుందో, అర్థమవుతుందా, అది మారదు. ఇంకా కంటిన్యూస్ గా ఒక అడ్రస్ ఏ ఉంటుంది. ఆ అడ్రస్ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అంటారు. దీన్నే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అంటారు. ఇది దేంతో లింక్ అయి ఉంటుంది? ఎన్ఐసి కార్డ్ అని, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ తోటి లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూపిస్తాను మీకు ఎన్ఐసి కార్డ్ ఎలా ఉంటుంది అన్నది. ఎన్ఐసి కార్డ్, ఓకేనా. సో ఎన్ఐసి కార్డ్ అనేది నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇలా ఉంటుంది. ఎన్ఐసి కార్డ్ అనేది విత్ అన్ RJ45 కనెక్షన్. దీన్నే RJ45 కనెక్షన్ అంటాం. ఇందాక మీరు అక్కడ హనీకోమ్ చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది మీకు తెలుసు కదా, యూజువల్లీ ల్యాప్టాప్ కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం ఇంటర్నెట్ వైర్ పెడుతుంటాం. సో దీనినే మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కే ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది అసైన్ చేసేసి ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్, మారకుండా ఒకటే అడ్రస్ ఉంటుంది. అర్థమైందా? ఓకే. సో ఇంకొకటి ఏంటి మనం చెప్పింది, లాజికల్ అడ్రస్ ఒకటి ఉంటుంది అని చెప్పాం, అవునా కదా? ఆ లాజికల్ అడ్రస్ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ లో 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇంకోటి ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకేనా. సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఫస్ట్ మనం LAN, WAN, MAN గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే. సో LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే ఒక ఆఫీస్లో ఉన్న డివైజెస్ అన్ని కనెక్ట్ చేయడానికి వాడుకునేది. దీనికి ఇంటర్నెట్తో పని లేదు. అర్థమవుతుందా? దీనికి ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ కూడా పనికొస్తుంది. అర్థమైందా? సో మీ ల్యాన్ని మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే మీరు పబ్లిక్ ఐపీని వాడతారు తప్ప మిగతా చోట అంతా ప్రైవేట్ ఐపీ అడ్రసింగే వాడతాం. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి WAN, నెక్స్ట్ వచ్చేసి MAN. MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఒక ఊళ్ళో, ఒక పెద్ద సిటీలో ఉన్న డివైజెస్ అన్నిటినీ కనెక్ట్ చేయడానికి వాడేది MAN. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్ట్ తీసుకోండి, లేదంటే జియో ఫైబర్ తీసుకోండి. ఇవన్నీ మీకు వైడ్ ఏరియా నెట్వర్క్స్లోకి వస్తాయి. ఎందుకు? ఇవి చాలా చోట్ల ఉన్న వాటిలన్నిటినీ కనెక్ట్ చేయడానికి తీసుకుంటారు. సో ఇంటర్నెట్ స్పేస్ అనేది, స్పీడ్ అనేది మనకు ఒక అథారిటీ అనేది ఉంటుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాయ్ అనుకోండి ఇండియాలో, అలాంటి ట్రాయ్ దగ్గర నుంచి ఐపీ అడ్రస్లు కొనుక్కుంటారు ప్రతి వాళ్ళు, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అనేది. ఈ పబ్లిక్ ఐపీ అడ్రసెస్ కొనుక్కొని give me a moment. ఓకే. ఎక్కడ దాకా చెప్పాను? WAN, వైడ్ ఏరియా నెట్వర్క్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లేస్, అదే ట్రాయ్ దగ్గర నుంచి మొత్తం వీళ్ళు ఐపీ అడ్రసింగ్ కొనుక్కొని వీళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ని ఒక పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్గా క్రియేట్ చేసుకుని నెట్వర్క్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటారు. వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ కూడా వస్తాయి. బస్ టోపాలజీ అని, రింగ్ టోపాలజీ అని, స్టార్ టోపాలజీ అని. ఇదివరకు చదువుంటారు మీరు, ఒకసారి చదవండి. నెట్వర్క్ టోపాలజీస్ అని కొడితే గూగుల్లో కూడా వస్తుంది నెట్వర్క్ టోపాలజీస్ అంటే. ఓకేనా. సో ఈ ఐపీ అడ్రసెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఐపీ అడ్రసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసింగ్ అనేది ఉంటుంది. ఒకటి క్లాస్లెస్ ఐపీ అడ్రస్. ఓకేనా, క్లాస్లెస్ ఐపీ అడ్రసింగ్. ఇంకొకటి వచ్చేసి క్లాస్ఫుల్ ఐపీ అడ్రసింగ్. ఓకేనా, క్లాస్ఫుల్ ఐపీ అడ్రసింగ్. అసలు ఈ ఐపీ అడ్రసింగ్ అనేది ఎలా వచ్చింది, ఈ ఐపీ అడ్రస్ ఏంటి అన్నది మాత్రం రేపు చూద్దాం మనం. ఓకేనా. ఇఫ్ ఐ పుష్ మోర్ మీకు అర్థం అవ్వదు.
సో ఇక్కడ దాకా చాలు, ఇక్కడ దాకా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఓకేనా? ఎప్పుడైతే మనం నెట్వర్క్ అయిపోయిన తర్వాత డేటా లింక్ అయిందో, ఫిజికల్ అయిందో, మళ్ళీ ఫిజికల్ టు ఫిజికల్ కనెక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోమ్ తీసుకోండి. క్రోమ్ తీసుకున్నప్పుడు మీరు www.facebook.com ఇచ్చినప్పుడు అన్నీ చూసుకొని కిందకు వచ్చిన తర్వాత ఈ ఫిజికల్ నుంచి మళ్ళీ ఆ సర్వర్ ఫిజికల్కి కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? హలో, తర్వాత డేటా లింక్కి వెళ్తుంది. డేటా లింక్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్విచ్చింగ్ ఉంటుంది. అక్కడ నుంచి నెట్వర్క్ వస్తుంది. నెట్వర్క్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి సెషన్ నుంచి ప్రెజెంటేషన్ నుంచి అప్లికేషన్కి. ఇలా మీకు ఓఎస్ఐ లేయర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఒకసారి మీరు రేపు పొద్దున్న క్లాస్కి వచ్చేటప్పటికి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్తాను. ఇది మాత్రం డెఫినెట్గా ప్రిపేర్ అయ్యండి, లేకపోతే ముందు టాపిక్స్ అన్నీ జర్మన్ లాటిన్ అయిపోతాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఓఎస్ఐ లేయర్స్ గురించి చదువుకోండి. ఓకేనా? ఇవాళ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చదువుతారంటే నెట్వర్క్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి చదవండి. ల్యాన్, మ్యాన్, వ్యాన్. ఓకేనా? ఓకే. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి చదవండి. ఓకే. అండ్ వాట్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్ అని చదవండి. ఓకే. ఓకే. ఇక్కడ దాకా చదువుకుని రండి. ఇక్కడ దాకా చదువుకుని వస్తే నేను మిగతావి చెప్తాను. ఒకవేళ నేను ఇప్పుడు సారీ, నెట్వర్క్ టోపాలజీస్ నేను చెప్తాను, మీరు చదవద్దు. మీరు ఇవి చదువుకుని రండి చాలు. ఓకేనా? ఓకే. ఇక్కడ దాకా చదవండి చాలు. ఇది చదువుకుని వస్తే మిగతాది నేను చెప్తాను. రేపు సబ్నెటింగ్ స్టార్ట్ చేస్తాను. సరేనా? ఓకే. మరీ బేసిక్ లేకుండా సబ్నెటింగ్ తీసుకెళ్ళిపోలేనబ్బా, తీసుకెళ్ళి అర్థం కాదు. ఓకే, చాలు. రేపు కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. ఓకే, ఓకే. సీ యూ, బాయ్.